హాయ్ అండి. ఈరోజైతే నేను మా వారు ఒక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికో చెప్తాను. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కల అనమాట. అది చిన్న కల కాదు, పెద్ద కల. చిన్న ఇల్లైనా సరే మన సొంత ఇల్లు అనేది ఉండాలనేది ఎవరికైనా ఆశ ఉంటుంది. కల అనమాట. అది నెరవేరినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మాకెప్పుడు నెరవేరుద్దో తెలీదు. మేమైతే ఇప్పుడు మేము ఉండే చోటే దగ్గరలోనే అపార్ట్మెంట్స్ ఉన్నాయని చూద్దామని వచ్చామన్నమాట. చూ చూస్తున్నాం. కాకపోతే నాకు అంతగా బయట చూడడానికి బాగుంది కానీ లోపల రూమ్ ఇల్లు అనేది బాగాలేదు, నచ్చలేదన్నమాట పెద్దగా. ఎట్లా ఉందో మీరు కూడా చూడండి. మేమైతే చాలా పెద్ద తప్పు చేసినామండి. చాలా చాలా పెద్ద తప్పు చేసాము. అదేంటంటే కరోనాకి ముందు తీసుకోకపోవటం ఇల్లు. అప్పుడైతే ఎంత తక్కువ ఉన్నాయో ఇప్పుడు డబల్ పెరిగిపోయినాయి అనమాట. అప్పుడు మేము చూసి తీసుకుందామని అనుకొని అన్నీ చూసినాం కానీ మళ్ళీ ఎందుకు సైలెంట్గా ఉన్నామో మాకే తెలియదు. మళ్ళీ చూద్దాంలే ఇప్పుడు ఏముంది, తొందర ఏముందని మెదలకుండా ఉన్నాం అనమాట. అబ్బా ఎంత మిస్టేక్ చేసినామంటే ఇప్పుడు కూడా మేము ఫీల్ అవుతూనే ఉంటాం అనమాట ఈ విషయంలో. అందుకని మీరు ఎప్పుడైనా ఇల్లు తీసుకోవాలనుకుంటే అది మీకు అనుకూలంగా ఉందంటే అప్పుడు తీసేసుకోవటమే బెటర్. తర్వాత ఎక్కువైతే రేట్లు, తక్కువైతే అనేది పక్కన పెడితే మనకు సొంత ఇల్లు అనేది ఉంటుంది కాబట్టి. అసలు మేము ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎంత రేటు ఉందో అప్పుడు ఇండివిజువల్ హౌసే అంత రేటు ఉందన్నమాట. అప్పుడు ఇండివిజువల్ హౌస్ అయితే మేము చూసినాం, బాగుంది, నచ్చింది కానీ మళ్ళీ సైలెంట్గా ఉన్నాం. అసలు ఎందుకున్నాం ఇప్పుడైతే ఆ రేటుకి అపార్ట్మెంట్లో రావట్లేదు ఇండివిజువల్ రేట్. అప్పుడు ఇండివిజువల్లో హౌస్ చూసాం కదా, అదే రేటుకి ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా రావట్లేదు అనమాట. ఇంకా 1,00,000 ఎక్కువ ఇప్పుడు దీనికి చెప్పడం అయితే వాళ్ళు. అప్పుడైతే మామూలుగా మంచిగా అసలు ఇండివిజువల్ హౌస్ ఎంత బాగుందో అసలు. అసలు ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడైతే చాలా ఫీల్ అవుతున్నాం అనమాట. అందుకనే ఎప్పుడైనా ఇల్లు తీసుకోవాలనుకుంటే మీకు మీకు స్తోమతలో ఉన్న ఇల్లే తీసుకోవచ్చు. మనం మరీ ఎక్కువ పెట్టి తీసుకోవాలని ఆశపడకుండా మనం ఎంత స్తోమతలో ఉన్నో అంత తీసుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ఇంకా పెద్ద ఇల్లు కావాలనుకుంటే అది ఇంకా రేటు పెరిగిపోతుంది ఉంటుంది కదా. మనం ఇల్లు పెద్దది అనుకున్నప్పుడు దానికి అమౌంట్ కూడా పెద్దదైద్ది కాబట్టి మనం ఇంకా మనకి అమౌంట్లో సరిపోద్ది, మనకి ఇది సరిపోద్ది అనుకున్నప్పుడు వెంటనే తీసుకోవటమే బెటర్ అనమాట. మాకైతే అది బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మాకైతే ఇప్పుడైతే అపార్ట్మెంట్లో తీసుకోవాల్సి వస్తుంది. అపార్ట్మెంట్లో కూడా ఇంకా ఇండివిజువల్ హౌస్ కంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు కరోనాకు ముందు సంవత్సరం అయితే అసలు ఎంత తక్కువలో ఉన్నాయండి. అసలు ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత అసలు ఎట్లా పెరిగిపోయినాయి అంటే ల్యాండ్ రేట్ అయినా, హౌస్ అయినా చాలా పెరిగిపోయినాయి అనమాట. ఇది ఇంట్లోకి రాగానే హాల్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్. దీనికి అటాచ్గా బాల్కనీ వచ్చిందనమాట ఈ బెడ్రూమ్లో. చాలా చిన్నగా ఉన్నాయండి రూములు కూడా. ఎంత చిన్నగా ఉన్నాయో మీరే చూడండి. అసలు చాలా చిన్నగా ఉన్నాయి. అసలు నాకైతే అసలు అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఇండివిజువల్ హౌస్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్లో తీసుకోవాలంటే మళ్ళీ అదే అంతకంటే డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకోవాలంటే ఎట్లా అనిపిస్తుందంటే భలే బాధగా ఉందన్నమాట. పైన ఫాల్ సీలింగ్ అది కూడా లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్లకు ఫాల్ సీలింగ్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంటికి అది కూడా లేదనమాట. ఇది ఇంకో బెడ్రూమ్. దీనికి అటాచ్డ్గా బాత్రూమ్ కూడా వచ్చిందనమాట ఈ రూమ్కి. ఇల్లు మరీ చిన్నదండి చాలా. ఇంకా కబోర్డ్లు చేయించారంటే ఇంకా చిన్నగా అయిపోద్ది అనమాట ఇల్లు అనేది. చాలా చిన్నగా ఉంది అసలు, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. కాకపోతే ఇంకా ఈ రేట్కి ఇది ఉందంటే రేటు ఇంకా మనం పెద్దవి తీసుకుంటే పెద్దవి ఇంకా రేట్ ఎక్కువ పెడితే వస్తాయి, కాదంటలేదు. కాకపోతే మన బడ్జెట్లో రావాలి కదా. మనకి బడ్జెట్లో అయితే ఇంతయే వస్తాయి అనమాట. ఇప్పుడున్న బడ్జెట్లో అయితే ఇంత ఇల్లే వస్తుంది అనమాట. మేము అప్పుడు తీసుకుందాం అనుకున్న ఇల్లుకైతే ఇండివిజువల్ హౌస్లో ఇప్పుడు ఉన్నది చెప్పాను కదా, ఇప్పుడు ఇదే ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఇండివిజువల్ హౌస్ అయితే ఇంక మనం కొనలేములేండి. ఇండివిజువల్ అయితే అసలు వేస్ట్ మాట్లాడుకోవడం కూడా, అంత రేట్లు పెరిగిపోయినాయి అనమాట. అదైతే ఇప్పుడు చూసిందేమో ఇంకో బాత్రూమ్ అనమాట, కామన్ బాత్రూమ్. ఇది యుటిలిటీ ఏరియా అనమాట. ఈ ఇంట్లో మైనస్ ఏంటంటే పైపులు కనిపించాయి కదా మీకు, యుటిలిటీలో పైపులు ఇట్లా ఉండకూడదు ఎప్పుడైనా. ఉన్నేంటి రేపు మనకు ఫ్యూచర్లో ఏదైనా లీక్ అయిందంటే స్మెల్ భలే వస్తుంది అనమాట. చాలా ప్రాబ్లం అయింది. అసలు లోపలికి పైపులు ఎప్పుడు ఉండకూడదు ఇంట్లో, బయటకు ఉండాలన్నమాట ఎప్పుడైనా. ఈ ఇంట్లో ఏంటంటే ప్రతి ఇంటికి లోపల ఇచ్చారు, యుటిలిటీ ఏరియాకి ఇచ్చారనమాట. పైపులు అనేది లోపలికి వచ్చేటట్టు ఇచ్చారు. అసలు అట్లా వస్తే బాగుండదు. ఇంకా తర్వాత ఇవన్నీ ఉంటాయిలేండి, ఇంకెక్కడైనా ఉంటున్నాయి కదా ఇప్పుడు అపార్ట్మెంట్లు అన్నాక. క్యాంటీన్ అనమాట ఇది. ఇంకా గేమ్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి అయితే ఉన్నాయి. మాకైతే పెద్దగా నచ్చలేదండి అస్సలు. ఏం చేస్తాం, తప్పదు కదా, ఇంకా చూడాలి. ఇంకా మా కళ ఇప్పుడు నెరవేరుద్దో చూడాలన్నమాట. సొంత ఇల్లు కళ అనేది మనం అదే ఒక్కోసారి మనం ఏముంది అనుకుంటే అదే చాలా మిస్టేక్ అవుతుంది అనమాట. చాలా పెద్ద మిస్టేక్ అయింది. మేము అదే పెద్ద మిస్టేక్ మా జీవితంలో, అదే పెద్ద మిస్టేక్ అనమాట.
చాలా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఇది చూస్తేనేమో తీసుకోవాలనిపించట్లా. నెక్స్ట్ ముందు ముందు ఇవి కూడా మనకి చేత కాదేమో అన్నట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. భయమేస్తుంది. అప్పుడు అవి ఇంకొంచెం పెద్దది తీసుకుందాంలే ఆగినందుకు అవి ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ కాదు. ఇండివిజువల్ హౌస్ కూడా చాలా బాగుండేది. అప్పుడు పెద్దగుంది, బాగుంది, చూసాము మొత్తం. మా అమ్మ నాన్న పిలిపించిన వాళ్ళు చూసారు, బాగుంది, నచ్చింది, అందరికి నచ్చింది. కానీ ఎందుకు ఒక రూ. 1,00,000 కాడ 2,00,000 కాడ ఏమో ఇంకా వెనకడిగేసి మెదలకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే చాలా ఫీల్ అవుతున్నాం. ఇదేమో జిమ్ ఏరియా అనమాట. జిమ్ అవన్నీ అనుకుంటాం కానీ ఎన్ని ఉన్నా కూడా మన మీదే వస్తుందండి. కరెంటు బిల్లు ఇవన్నీ మెయింటెనెన్స్లోనే వస్తాయి కదా. ఎన్ని అసలు లేకపోతేనే బెటర్ ఇవన్నీ. నేనైతే అసలు నాకు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎక్కువ పెద్ద అపార్ట్మెంట్ కాకుండా మీడియం అపార్ట్మెంట్లో తీసుకోవాలని నాకు ఉంటుంది అనమాట. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఎట్లయితే గొడవ గొడవగా అంతా ఎక్కువ పెద్ద దాంట్లో అసలు తీసుకోబుద్ది కదా నాకు ఎప్పుడైనా. ఇంకా మనకు దగ్గరలో ఉందిగా చూసొద్దాం, అసలు చూస్తేనే కదా తెలిసేది ఏదైనా చూడటానికి వచ్చినాం అనమాట. ఇది బయట లుక్ అయితే నాకైతే నచ్చలేదండి. నేనైతే ఇంక వద్దని చెప్పేశాను. అదిగాక ఊరికి దూరంగా ఉంది కొంచెం. మనం ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా షాపులు ఏం లేవు అనమాట. అంటే రేపు అంతా అపార్ట్మెంట్ అంతా ఫుల్ అయిపోతే పడతాయేమో కానీ గట్టైన దూరమే. నాకైతే నచ్చలేదని చెప్పాను మా వారికి అయితే. ఫస్ట్ మా వారు వెళ్ళి చూశారు, తర్వాత నన్ను తీసుకెళ్ళారనమాట. ఇది మొత్తం పార్కింగ్ అనమాట, కింద పార్కింగ్ కోసం. ఇది ఇట్లాగా ఈ ఇల్లు అయితే నాకు నచ్చలేదు. ఇంకా చూస్తున్నాళ్ళండి. ఈసారి చూసినవన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను వీడియో తీసి అయితే. ఇంకా అలా ఇది పిల్లలు ఆడుకోవడానికి, చిన్న పిల్లలకేనండి, పెద్దవాళ్ళకి ఏం కాదు. ఇది ఇట్లా ఉందన్నమాట. పక్కన గుడి కూడా ఉంది. కింద బాగుంది, చుట్టుపక్కల వాతావరణం అంతా బాగుంది. కానీ పైన ఇల్లు అనేది నాకు నచ్చలేదు అనమాట. చిన్నగా ఉంది మరి. ఇంకా మెయిన్గా పైపులు అనేది నాకు నచ్చలేదు. పెద్ద మైనస్ అనమాట ఆ ఇంటికి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇట్లాగా చూడడానికి వచ్చినాం, వీడియో తీసుకొని వచ్చాను. మా కోమలి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి కూడా నచ్చలేదు. నిజం చెప్పాలంటే మా పిల్లలకు చూపించినా కూడా వాళ్ళకి కూడా నచ్చలేదు. బయట బాగుంది కానీ లోపల ఇల్లే అంత బాగాలేదన్నారనమాట. వాళ్ళకి కూడా నచ్చలేదు. ఇంకా ఎవరికి నచ్చినప్పుడు ఎందుకని దీని గురించి ఆలోచించడమే మర్చిపోయాను. ఇంకా వదిలేసామన్నమాట. ఏదో ఇంకా మీకు చూపిస్తాను, పెడుతున్నాను. నెక్స్ట్ టైం వేరే ఇంటికి పోయినప్పుడు అది కూడా చూపిస్తాను. ఇంకా చూడాలి కదా, ఎన్ని చూస్తేనే మనకి ఒకటి దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాం, అంతే కదా. వెంటనే ఒకటి చూడంగానే బాగుందని తీసేసుకుంటే నెక్స్ట్ ఇంకెక్కడన్నా కొంచెం బాగుంటుంది, మన బడ్జెట్లో వస్తుందని చూడవచ్చు కదా, ఇంకొంచెం పెద్దది అన్నట్టు. ఈసారి అయితే మేము మిస్ అవ్వలేండి. ఈసారి ఎట్లయినా ఇల్లు తీసుకుంటాం. ఇంకా అపార్ట్మెంట్లో అండి, మామూలుగా ఇండివిజువల్ అయితే అసలు మాకు ఇంకా చేత కాదు, అస్సలు చేత కాదు. ముందే చెప్తున్నా కదా. ఇంకా అసలు అపార్ట్మెంట్లోనే ఇంకా అదే చేత అయితే చాలు అనమాట. మన బడ్జెట్లో బాగుండాలి, అంతే అండి ఈరోజు వీడియో అయితే.